వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి, ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారికి, శ్రీ పెద్దింటి అశోక్ కుమార్ గారికి, అలాగే నా స్నేహితురాలు డాక్టర్ జె నీరజ గారికి, వేదిక ఎదురుగా ఉన్నటువంటి పెద్దలు, మిత్రులు, మీడియా మిత్రులు, నా కుటుంబ సభ్యులు అందరికీ శరణార్థులు. ఈ పుస్తకము అనువాదం చేయాలి, ఈ పుస్తకం ఆవిష్కరణ చేయడానికి ఎవరిని పిలవాలి అన్న చర్చ ఒకటి వచ్చినప్పుడు నాకు ముందుగా సమీర్ గుర్తొచ్చాడు. ఈ పుస్తకానికి సంబంధించిన కథానాయకుడు నజీబ్ అయితే నాకు సమీర్ గుర్తొచ్చాడు. సమీర్ ఎవరో నాకు తెలిసి దాదాపు 2 రాష్ట్రాల ప్రజలకి సమీర్ తెలిసే ఉంటాడు. 2019 సంవత్సరంలో అనుకుంటా ఆయన కూడా ఇలాగే నజీబ్ లాగానే ఒక ఏజెంట్ చేతిలో మోసపోయి గల్ఫ్ వెళ్ళి అక్కడ బాధలు పడి అతని అదృష్టవశాత్తు తన దగ్గర ఉన్నటువంటి ఫోన్లో కేటీఆర్ గారికి ఒక వీడియో మెసేజ్ పెడతారు. మీకు గుర్తుండే ఉంటుంది సార్. ఆ వీడియో మెసేజ్ చూస్తుంటే అసలు మనకు కూడా చాలా ఏడుపు వచ్చేస్తుంది అనమాట. కన్నీరు మున్నీరుగా విలపిస్తూ కేటీఆర్ అన్న నన్ను ఎలాగైనా ఇక్కడి నుంచి కాపాడండి, నన్ను రక్షించండి అని చెప్పి ఒక వీడియో మెసేజ్ పెడతాడు. అప్పుడు కేటీఆర్ గారు దాన్ని స్పందించి చాలా చొరవ తీసుకుని ఆయన్ని ఇండియాకి రప్పించాడు. ఇప్పుడు ఆ సమీర్ ఎక్కడున్నాడంటే సిరిసిల్లలోని ఇల్లింతకుంట గ్రామంలో ఉన్నాడు. పెళ్లి చేసుకుని ఒక బాబు ఉన్నాడు వాళ్ళకి. అతను ఎలక్ట్రీషియన్ గా స్థిరపడ్డాడు. అలాగే సమీరే కాకుండా సమీర్ లాంటి వందలాది వేలాది మందుల్ని, హనుమంతుల్ని, లక్ష్మణులని, నజీబ్లని అలాంటి అనేక మందిని తీసుకొచ్చినటువంటి వాళ్ళందరికీ నాయకుడైనటువంటి ఆప్త బంధువైనటువంటి కేటీఆర్ గారే ఈ పుస్తకానికి ఆవిష్కరించడానికి కరెక్ట్ పర్సన్ అని నాకు అనిపించింది. ఇప్పటిదాకా మనకి చక్రపాణి సార్ అండ్ పెద్దింటి అశోక్ కుమార్ సార్ గల్ఫ్ వాసుల గురించి, వాళ్ళ వ్యతల గురించి, వాళ్ళు పడ్డటువంటి కష్టాల గురించి అన్ని చెప్పారు కదా. నేను మాత్రం నా పుస్తకానికి సంబంధించి అంటే అది అనువాదం చేసినప్పుడు నేను ఎటువంటి ఇబ్బందులు పడ్డానో, ఎటువంటి భావోద్వేగాలకు లోనయ్యానో అదే మీ ముందు ఇప్పుడు నేను పంచుకుంటాను. 4 నెలల క్రితం నేను రాస్తున్నటువంటి నల్ల బంగారం కథలు, నేను కూడా సింగరేణి బిడ్డనే, అక్కడే పుట్టి అక్కడే పెరిగాను. సో నా చిన్నప్పటి జ్ఞాపకాల సమాహారంతో కొన్ని కథలు రాస్తున్నాను. ఆ సంకలనం కోసం నేను ఇంటర్నెట్లో వెతుకుతూ ఉన్నప్పుడు నాకు ఈ గోట్ డేస్ పుస్తకం కనిపించింది. పుస్తకం చూడగానే దాని కవర్ పేజ్ ఆసక్తిగా అనిపించింది నాకు. అది సేమ్ ఎలా ఉందంటే పెరుమాళ్ మురుగన్ గారు రాసినటువంటి పూనాచి అనే పుస్తకం గుర్తొచ్చింది. ఆ పూనాచి పుస్తకం మేకపిల్లతో, ముద్దుగా ఉన్న ఒక మేకపిల్లతో ఉంటుంది. సేమ్ ఇది కూడా ఇంగ్లీష్ వెర్షన్. ఒక వ్యక్తి నెత్తి మీద ఒక మేకపిల్లని పెట్టుకొని ఉంటాడు. సంథింగ్ ఇంట్రెస్టింగ్ అనిపించి ఇంకొంచెం ముందుకెళ్ళి సమాచారం వెతుకుతున్నప్పుడు గోడ్ డే సినిమా గురించి కూడా నేను తెలుసుకున్నాను. దాని నేపథ్యం అంతా చదివి వెంటనే పుస్తకం ఆర్డర్ పెట్టేస్తాను. పుస్తకం వచ్చే లోపల నేను సినిమా చూడాలనుకున్నాను. సినిమా రిలీజ్ అయింది, సినిమాకి వెళ్ళాను. సినిమా చూస్తున్నంతసేపు నేను ఒక 10-15 నిమిషాలు మాత్రమే నాలాగా ఉన్నాను. ఆ తర్వాత ఇంటికి వచ్చాను, చాలా భారంగా, దిగులుగా, అంటే ఒకలాంటి మనసంతా మొద్దుబారిపోయింది. ఏంటి అసలు ఇది అని అనిపించింది. ఇంటికి వచ్చి పుస్తకం చదవడం మొదలుపెట్టాను. సినిమా చూడగానే మళ్ళీ పుస్తకం కూడా చదవడం మొదలుపెట్టాను. పుస్తకం చదువుతున్నప్పుడు ఒక విస్ఫోటనం, సినిమా ఒక బ్లాస్ట్, ఇంటికి వచ్చాక పుస్తకం చదువుతున్నప్పుడు మరొక విస్ఫోటనం. చాలా ఏంటి అసలు ఇది, సినిమాలో ఉన్నటువంటి కొన్ని సీన్స్ ఉంటాయి, కొన్ని ది బెస్ట్ సీన్ ఇన్ ద మూవీ అనుకున్నది పుస్తకానికి వచ్చేసరికి ఒక 3-4 వాక్యాల్లో కుదించేస్తారు. అదే సినిమా పుస్తకంలో ఒక 4-5 పేజీలు వర్ణన ఉన్నటువంటి అద్భుతమైన సీన్ ఉన్నటువంటిది సినిమాకి వచ్చేసరికి ఒక 1.5 minute అది మనం కళ్ళ ముందు కనుమరుగైపోతుంది అనమాట. అంటే పుస్తకాన్ని సినిమాని కంపేర్ చేయకూడదు, కానీ దేనికి అదే చాలా బాగున్నాయి అవి. సరే, పుస్తకం చదవడం అయిపోయింది. ఒకసారి చదివాను, మళ్ళీ రెండోసారి చదివాను. చదివిన తర్వాత నాకు ఇది ఎందుకు అనువాదం చేయకూడదు అనిపించింది. బికాస్ నేను లిప్తకాలపు స్వప్న పుస్తకాన్ని అనువాదం చేసి దాదాపు చాలా గ్యాప్ తీసుకున్నాను. అంటే చాలా మంది అనడం ఏంటంటే ఈ పుస్తకం ఇంత బాగుంది, నువ్వు చేసే రెండో పుస్తకం ఇంతకంటే అద్భుతంగా ఉంటేనే చెయ్యి, లేకపోతే ఇది తర్వాత నువ్వు చేసేది బాగుండదు, తేలిపోతుంది అన్నట్టుగా. ఆ చేసేది తేలిపోతుంది అనేసరికి నిజంగా కొంచెం భయపడ్డాను, కొంచెం టైం తీసుకున్నాను. అయితే ఈ పుస్తకాన్ని ఎందుకు అనువాదం చేయాలనుకున్నాను. 4 ఏళ్లలో చాలా పుస్తకాలు చూశాను. ఎందుకంటే 2 కారణాలు. ఒకటి,
కేరళ నుంచి వెళ్ళినటువంటి ఆ ఎడారికి వెళ్ళినటువంటి నవీద్ హృదయ విదారక గాథని మన తెలుగు పాఠకులకు కూడా చేర్చాలి అనుకున్నాను. రెండో కారణం ఏంటంటే ఇందాక సార్ గారు చెప్పినట్టు సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్ నుంచి అలాగే ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం, ఉద్దానం, పలాస, మదాస నుంచి అనేక గ్రామాల నుంచి విపరీతమైన వలసలు ఉన్నాయన్న విషయం నాకు తెలిసి, అంటే ఇది రిలవెంట్ అనిపించింది. ఇది మన తెలుగు పాఠకులకి ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి విషయం అని అనిపించింది. ఈ అనువాదం అనుకోగానే ఫస్ట్ నేను ఇంగ్లీష్లో రాసినటువంటి ఇంగ్లీష్ అనువాదం చేసినటువంటి జోసెఫ్ కోయిపల్లి గారిని ఈమెయిల్ పెట్టాను. ఆయనకు 1 అవర్లోనే సానుకూలంగా స్పందించి నాకు చెయ్యండి మీరు అనువాదం, కాకపోతే దీని రైట్స్ మాత్రం పెన్గ్విన్ పబ్లిషర్స్ దగ్గర ఉన్నాయని చెప్పారు. పెన్గ్విన్ పబ్లిషర్స్ వెబ్సైట్కి వెళ్ళి చూస్తే అక్కడేం సమాచారం ఏంటంటే వాళ్ళు ఇండివిజువల్ రైటర్ కంటే కూడా పబ్లిషర్స్ తో ఒప్పందం ఉంటుంది అని తెలుసుకున్నాను. మళ్ళీ వెంటనే అందించి పబ్లిషర్స్ లో ఒకరైనటువంటి వెంకట సిద్ధారెడ్డి గారికి ఫోన్ చేశాను. ఆయన చాలా ప్రామిసింగ్ గా రైట్స్ కోసం ట్రై చేస్తా అన్నారు. అలాగే 1 month లో నాకు రైట్స్ వచ్చాయని చెప్పారు. నాకు ఇది పూర్తి చేయడానికి దాదాపు 2.5 నుంచి 3 నెలలు పట్టింది. అనువాదం అయిపోయింది. పుస్తకం అనువాదం చేయగానే అయిపోయింది అనుకుంటాం కదా, కానీ అప్పుడు నాలో ఒక మొదలైంది. పుస్తకం చేస్తున్నప్పుడు, పుస్తకం చేసిన తర్వాత నేను నిజంగా మనిషిలాగా లేను, మామూలు మనిషిలాగా లేను, నజీర్లాగా మారిన ఒక బుజ్జి మేకపిల్ల, ఇందాక సార్ చెప్పినటువంటి మేకపిల్ల బేబీ నబీల్లా మారానా, అసలు నాకు ఏం అర్థం కాలేదు. నేను ఎక్కడున్నాను, నేనేం చేస్తున్నాను అనేది కంప్లీట్ గా నన్ను నేను స్వాధీనం కోల్పోయాను అనిపించింది. ఎడారిలోకి ఎంటర్ అయినప్పటి నుంచి మనం కూడా ఎడారిలో ఉన్నట్టు ఫీల్ అవుతాం. నజీబ్తో కలిసి కుబూస్ తింటున్నట్టు, కుబూస్ అంటే ఇందాక సార్ చెప్పినట్టు బ్రెడ్ ముక్క అనమాట, రొట్టె ముక్క, మసాలా అంతా పిచ్చి పిచ్చిగా తిరగాడినట్టు, ఆ బుజ్జి మేకపిల్లలతోటి ఆడుకుంటున్నట్టు, సూర్యోదయం అక్కడ చాలా అందమైనటువంటి సూర్యాస్తమయాలు ఉంటాయి. వాటిని చూసినప్పుడు ఏదైనా అందమైన దృశ్యం చూసినప్పుడు మనం ఎవరితోనే షేర్ చేసుకోవాలనుకుంటాం. అలాంటి తోడు నా పక్కన లేదు అని గుర్తొచ్చి పొగిలి ఏడ్చినట్లు అనిపిస్తుంది. మీరు అనుకోవచ్చు ఇంత దుఃఖభరితం, ఇంత ఏడుపుగొట్టు పుస్తకాన్ని నేనెందుకు కొని చదవాలి అని. ఎందుకంటే మన జీవితంలో ఆశను సజీవంగా ఉంచుకోవడం కోసం, నిన్నటి కంటే రేపు చాలా మెరుగ్గా ఉంటుంది అనే ఆశను నిలబెట్టుకోవడం కోసం. లేకపోతే ఆ ఆశ లేకపోతే ఇవాళ నజీబ్ బతుకుండేవాడు కాదు. నజీబ్ లేకపోతే ఈ రోజు మనందరం ఇక్కడ ఇలా కలుసుకునే వాళ్ళమే కాదు. నజీబ్ ప్రాణాంతిక పరిస్థితుల్లో కూడా చిన్న ఆశ కూడా కోల్పోకుండా ఎంత పాజిటివ్ గా ఆలోచించాడు. అతను ఇబ్రాహిం కాదరి రూపంలో వచ్చాడు అనుకున్నాడు, కుంజిక్క రూపంలో కూడా వచ్చాడు అనుకున్నాడు, ఖరీదైన కారులో దేవుడే తన కోసం వచ్చాడు అనుకున్నాడు. అది అతని నమ్మకమే కదా మనిషిని నడిపించేది. చిన్న కష్టాలకి కుదేలైపోయి మనలో చాలా మంది చిన్న ల్యాప్టాప్లు కొనివ్వలేదని, లేకపోతే సైకిల్ కొనివ్వలేదని, ఫోన్ కొనివ్వలేదని, పిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కూడా చాలా మందిని చూస్తూనే ఉంటాము. చిన్న కష్టాలకు చూసేసి మనకి చాలా పెద్ద కష్టం వచ్చిందని చెప్పి బాధపడిపోయి డీలా పడిపోయే వాళ్ళకి ఈ పుస్తకం మాత్రం ఖచ్చితంగా ఒక చక్కని సందేశం ఇస్తుంది అనే నమ్మకం ఉంది. చివరిగా ఒక మాట, కష్టాలు అందరికీ వస్తాయి, పెద్దవో చిన్నవో వస్తాయి. సో వాటిని మనం పెద్ద గీత పక్కన చిన్న గీత అనుకొని ఓపికగా సహనంతో ఎటువంటి తొందరపాటు లేకుండా ఆ చిన్న గీతను కూడా మనం చెరుపుకొని ఆశతో సంతోషంగా బతకలేమా? ఒకసారి ఆలోచించండి. అనుక్షణం రాజకీయాల్లో బిజీగా ఉంటూ కూడా ఈ పుస్తకం గురించి చెప్పగానే చాలా ఆసక్తిగా అన్ని డీటెయిల్స్ తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఇంతటి విలువైన సమయాన్ని ఇచ్చిన కేటీఆర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే చక్రపాణి సార్కి, పెద్దింటి అశోక్ కుమార్ సార్కి, నీరజకి, సండే అనుకోకుండా అక్కడ వచ్చినటువంటి స్నేహితులు, కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులు అందరికీ మరోసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ముందు నేను ఎందుకు మాట్లాడానంటే నేను మాట్లాడడానికి మాట్లాడేటప్పుడు ఎవరు ఉండరు అని వెళ్ళిపోతే మాట్లాడి